రాజకీయాలు ఇంకో పక్కన అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎంత అవసరమో ఈ రాజకీయాలు కూడా ప్రజలకు అంతే అవసరం. అందువల్ల రేవంత్ రెడ్డి గారు సవ్యసాచిలాగా, సవ్యసాచి అంటే ఒకేసారి రెండు చేతులతో యుద్ధం చేసేటటువంటి వ్యక్తి అర్జునుడు కాబట్టి ఆయనకి సవ్యసాచి అని ఒక పేరుంది. అదే రకంగా ఇటు పక్కన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చేస్తూనే రెండో పక్కన రాజకీయాలు కూడా నడిపించడంలో రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఒక జాతీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నిన్న మొన్న 27వ తారీఖున ఇండోర్ దగ్గర మోవా అని అంబేద్కర్ గారు పుట్టిన ఊర్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, ఎంపీలు అందరినీ అక్కడ పిలిచి అక్కడ ఒక పెద్ద మెగా పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మమ్మల్ని ఎంపీలందరినీ పిలిచారు. మేము పోయాము. మన రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్, వారు కూడా వచ్చారు. మన మంత్రులు కూడా ఒక 1/2 డజన్ మంది మంత్రులు వారితో పాటు వచ్చారు. ఉప ముఖ్యమంత్రి కానీ, లేక సీతక్క కానీ, జూపల్లి కృష్ణారావు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ మీటింగ్ రావటం జరిగింది. ఆ మీటింగు ఈ మధ్యకాలంలో బీజేపీ మోడీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అప్రజాస్వామ్యకంగా, అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పరిపాలన చేస్తున్న సందర్భంగా అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ గారి మీద అనుచితంగా మాట్లాడి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడే ఆయన రికార్డ్ అయ్యే విధంగా అంబేద్కర్ 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 అని ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ ఏంటి, ఎవరైనా అదే సమయాన్ని ఏదైనా దేవుడి పేరు చెప్తే స్వర్గంలో వాళ్ళకి మంచి స్థానం దొరికిద్దని అవమానకరంగా అంబేద్కర్ గురించి మాట్లాడారు. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ మల్లికార్జున గారి నాయకత్వంలో దాదాపు వారం 10 రోజులు పార్లమెంటు జరగకుండా దీనికి సమాధానం చెప్పాలని చెప్తే ప్రధానమంత్రి కానీ, హోమ్ మినిస్టర్ కానీ దీనికి సమాధానం చెప్పకుండా ఈ నిరసన చెప్పే కార్యక్రమాన్ని కూడా వ్యతిరేకించడానికి ప్రయత్నం చేసి ఇంకా ఎక్కువగా అంబేద్కర్ గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగించి పార్లమెంట్లు కూడా కొనసాగించారు. ఆ సందర్భంగా మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మీటింగ్లు జరిగినాయి. నిన్న మొన్న ఈ అంబేద్కర్ గారు పుట్టిన ఊరు మోవాలో ఇండోర్ దగ్గర ఓ పెద్ద మీటింగ్ పెట్టి జై బాపు, జై అంబేద్కర్, జై సంవిధాన్ అని ఈ మూడింటి మీద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మరి రేవంత్ రెడ్డి గారిని కూడా మొన్న మాట్లాడాలని కోరటం జరిగింది. వారు మాట్లాడేటప్పుడు మహాత్మా గాంధీ స్వతంత్రం తీసుకొచ్చేటప్పుడు ఏ రకంగా అహింసా పద్ధతిలో భారతదేశ ప్రజలందరినీ
స్వతంత్రం కోసం పోరాటంలో పాల్గొనేటట్టు చేసి ఆ ఆలోచనతో భారతదేశానికి స్వతంత్రం ఏ రకంగా తీసుకొచ్చాడో ఆ ఆలోచనని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దాన్ని అనుసరించి రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పోరాటం చేస్తున్నాడు. ఆయన పోరాటం అంతా మహాత్మా గాంధీ ఆలోచన విధానానికి అనుకూలంగా ఉంది. రెండో పక్కన మోడీ బీజేపీ నాయకుడు ఆయన పరిపాలన ఆయన పోరాటం అంతా మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే నాథురామ్ గాడ్సే ఎవరైతే మహాత్మా గాంధీని చంపాడో ఆయన అనుచరులుగా ప్రధానమంత్రి బీజేపీ నాయకులు ఇవాళ పోరాటం చేస్తూ గాంధీ ఆలోచనని గౌరవించిన ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఇచ్చిన ఆలోచన విధానాన్ని ప్రజాస్వామ్యాన్ని కాలదొక్కుతున్నారు. కాబట్టి వీరిద్దరిని భారతదేశ ప్రజలందరూ గుర్తించి రాహుల్ గాంధీ ఆలోచన విధానం మహాత్మా గాంధీ ఆలోచన కోసం పనిచేస్తూ పోరాటం చేస్తున్నాడు. కాబట్టి మహాత్మా గాంధీ ఆలోచన విధానాన్ని గౌరవించే ప్రతి ఒక్కడూ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని గాడ్సే ఆలోచన విధానాన్ని ఆయన కోసం పనిచేసే బీజేపీ మోడీని వ్యతిరేకించాలనేటటువంటి ఒక పిలుపు మొత్తం భారతదేశ ప్రజలకిచ్చి మొత్తం భారతదేశంలోనే రాజకీయాలకి ఒక మార్గాన్ని చూపించిన నాయకుడిగా మొన్న జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడిన దాన్ని నేను కూడా ఆ మీటింగ్లో ఉన్నాను. నాతో పాటు ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ ఉన్నాం, మినిస్టర్లు ఉన్నాం, మాతో పాటు ఇతర రాష్ట్రాల ఎంపీలు నాయకులు అందరూ కూడా దాన్ని చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. దీని ద్వారా ప్రజలకి తేలిగ్గా ఆలోచన విధానాన్ని మహాత్మా గాంధీ ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఒక పక్కన ఉంటే రెండో పక్కన గాడ్సే విధానం ప్రజల వ్యతిరేక నాయకులని ఇతర వాటికి సంబంధించిన నాయకుల్ని తేలిగ్గా ప్రజలు అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని అనుసరించడానికి ఈ స్టేట్మెంట్ చాలా బాగుందని ఈ విషయాన్ని నేను అక్కడే ఉండి గమనించి నా తరపున కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరపున రేవంత్ రెడ్డి గారికి మన ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ఇంకా ముందుకు తీసుకొని పోయి రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎల్ఓపి లీడర్గా ఉన్న రాహుల్ గాంధీని గెలిపించి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని తీసుకొని వచ్చేటటువంటి కార్యక్రమానికి మీరు బాధ్యత తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారికి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భాషలో ప్రజల కోసం పోరాటం చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించారో అదే రకంగా రేపు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా తీసుకొని రావటం వల్ల
మహాత్మా గాంధీ అంబేద్కర్ గారు కలలుగన్న రాజ్యాంగపరమైనటువంటి ప్రభుత్వం భారతదేశంలో నెలకొల్పడానికి అవకాశం ఏర్పడుతుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర, అంతేకాకుండా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న 100 మంది ఎంపీలనే కాకుండా ఇండియా కూటమిలో ఉన్నటువంటి 230 మంది ఎంపీలు కూడా కలుపుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ప్రజల్లో ప్రకంపనలు పుట్టించి ప్రజలు మొత్తం భారతదేశంలో 2 గ్రూపులుగా ఏర్పడి, ఒక గ్రూపు రాహుల్ గాంధీ మహాత్మా గాంధీని సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ గ్రూపు, రెండో గ్రూపు బీజేపీ పార్టీ, అదే రకంగా గాడ్సేని బీజేపీని మోడీని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళగా ఏర్పడి మరి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ పరిరక్షణకి, ప్రజాస్వామ్య పరిరక్షణకి ముందుకు సాగేటటువంటి ఒక మార్గాన్ని చూపించారని వారికి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది మొన్న జరిగినటువంటిది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు